నమస్తే డాక్టర్ గారు. నమస్తే మేడం. సార్ ఇప్పటివరకు మనం చాలా మాట్లాడుకున్నాం. ఇదివరకు వీడియోస్‌లో కావచ్చు, మోకాళ్ళ నొప్పులకి ట్రీట్మెంట్ ఉంటుంది అని. సో, ఇంజెక్షన్స్ చేస్తూ ఉంటారు. అవును. సో, మరి అది చేసినప్పుడు నిజంగానే నొప్పి తగ్గిపోతుందా? ఒకవేళ ఇంజెక్షన్ చేసినప్పుడు మళ్ళీ రాకుండా ఉంటుందా? ఓకే. నీ ఇంజెక్షన్స్ అనేది పెద్ద సబ్జెక్ట్ అండి. అసలు నీ ఇంజెక్షన్స్ ఏమేమి ఉంటాయి, ఎన్ని రకాల నీ ఇంజెక్షన్స్ ఉంటాయి అనేది ఉంటుంది. నీ ఇంజెక్షన్స్ అనేది బాగా సివియర్ పెయిన్ ఉంది, ఎల్డర్లీ పీపులు అంటే వయసు పైబడిన వారికి అంటే బాగా పెయిన్ ఉంది అనుకుంటే టెంపరరీ రిలీఫ్గా లాంగ్ యాక్టింగ్ స్టీరాయిడ్స్ అని ఇస్తామండి. లాంగ్ యాక్టింగ్ స్టీరాయిడ్స్ నీ జాయింట్లో ఇస్తాం. అదేంటంటే పెయిన్ రిలీఫ్ వస్తుంది, ఇమీడియట్గా ఇన్ఫ్లమేషన్ తగ్గుతుంది, పెయిన్ రిలీఫ్ వస్తుంది కొంతవరకు. అది ఎన్ని రోజులు పనిచేస్తుంది అనేది చెప్పలేము. కొంతమందికి 6 నెలలు పనిచేయచ్చు, కొంతమంది సంవత్సరం పనిచేయచ్చు, కొంతమంది 3 నెలలే పనిచేయచ్చు. అది స్టీరాయిడ్ ఇంజెక్షన్. పేషెంట్ కండిషన్ బట్టి కూడా ఉంటుంది. ఎస్, పేషెంట్ కండిషన్ బట్టి అది స్టీరాయిడ్ అవసరమా లేదా అని డాక్టర్ గారు చూసిస్తారు. ఓకే, ఇట్స్ నాట్ ఎ ఫస్ట్ లైన్ ఆఫ్ థెరపీ కాదు. తర్వాత ఏంటి, ఇప్పుడు కొత్త కొత్త ఇంజెక్షన్స్ వచ్చాయి. ఒకటి ఏంటిది, గుజ్జు పెరిగే ఇంజెక్షన్ డైరెక్ట్ గుజ్జే ఇస్తాం, హైలూరానిక్ యాసిడ్ అంటాం. అది సింథటిక్ గుజ్జు ఉంటుంది, అంటే లూబ్రికెంట్, సైనోవిల్ ఫ్లూయిడ్ అంటాం. దాన్ని డైరెక్ట్గా నీ జాయింట్లో ఇస్తాం. కానీ ఇప్పుడు వరకు సైంటిఫిక్ ఎవిడెన్స్ అంత పెద్దగా లేదు. అంటే ఏంటి, మనం గుజ్జు ఇంజెక్షన్ నీ జాయింట్లో ఇస్తే 100% పనిచేస్తుందా అనేది లేదు. అది ఇట్ మే వర్క్, ఇట్ మే నాట్ వర్క్. పని చేయొచ్చు, పని చేయకపోవచ్చు. పని చేసినా ఎన్ని రోజులు పని చేస్తుంది అనేది దెర్ ఇస్ నో క్లియర్ కట్ గైడ్లైన్స్ కానీ ఇంత ఇవి అయితే లేదు, కానీ ట్రై చేసుకోవచ్చు. ఇంకోటి కొత్తగా పిఆర్పి ఇంజెక్షన్స్ అని వచ్చాయి. పిఆర్పి అంటే ఆర్థోబయాలజికల్స్ కిందకి వస్తాయి. అదేంటంటే మన ఓన్ బ్లడ్ తీసి స్పిన్ చేసి కాన్సన్ట్రేటెడ్ గ్రోత్ ఫ్యాక్టర్స్, ప్లేట్లెట్స్ అని తీసి నీ జాయింట్లో ఇంజెక్ట్ చేస్తాం. అది పనిచేస్తుందా లేదా అనేది సైంటిఫిక్ ఎవిడెన్స్ అయితే ఇప్పటి వరకు ఫుల్గా లేదు. కొంతమంది కొన్ని సైంటిఫిక్ పేపర్స్లో పనిచేస్తాయంటున్నారు, కొన్ని దగ్గర పనిచేయమంటున్నారు. ఇంతవరకు ఏంటంటే అది అబ్సల్యూట్గా పనిచేస్తుంది అనేది లేదు. అది పిఆర్పి ఇంజెక్షన్స్ పనిచేసినా కూడా ఎర్లీ స్టేజెస్లో, స్టేజ్ 1 స్టేజ్ 2లో మే వర్క్ పని చేయొచ్చు. కానీ సివియర్ ఆర్థరైటిస్లో పిఆర్పి ఇంజెక్షన్స్ పనిచేయవు. సో కామన్గా మనకి అవైలబుల్ ఇంజెక్షన్స్ 3 పిఆర్పి ఇంజెక్షన్స్, కానీ డైరెక్ట్ హైలూరానిక్ గుజ్జు అంటాం, సిన్విస్క్ టైప్ ఆఫ్ ఇంజెక్షన్స్, ఇంకోటి స్టీరాయిడ్ ఇంజెక్షన్స్. పేషెంట్ ప్రొఫైల్ని బట్టి డాక్టర్ డిసైడ్ చేస్తాడు ఏ ఇంజెక్షన్స్ అనేది. ఓకే, సరే. అయితే ఇప్పుడు ఇంజెక్షన్ తీసుకున్న వాళ్ళు కొంతవరకు అంటే మనం మాట్లాడుకున్న ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి ఏంటి అనేది, తీసుకున్న తర్వాత ఇంజెక్షన్ తీసుకున్న తర్వాత వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిది అంటారు? ఎస్, డాక్టర్ అవసరమైతేనే ఆ పేషెంట్కి ఇంజెక్షన్ ఇస్తాడు. ఇంజెక్షన్ కూడా ఎక్కడంటే అక్కడ ఇవ్వకూడదు. గుడ్ స్టెరైల్ ఎన్విరాన్మెంట్లోనే ఇవ్వాలి, హాస్పిటల్స్లోనే ఇవ్వాలి, క్లీన్ ఎన్విరాన్మెంట్లో. అదర్వైజ్ ఏమవుతుందంటే ఇంట్లోనూ క్లినిక్లోనూ ఎక్కడో చోట ప్రదేశం సరిగా శుభ్రంగా లేకపోకుండా, క్లీన్ ఏసెప్టిక్ కండిషన్ లేకుండా ఇస్తే నీ జాయింట్లో ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. సో ఎవరు పడితే వాళ్ళు ఇంజెక్షన్ చేయకూడదు. ఓన్లీ క్వాలిఫైడ్ ఆర్థోపెడిక్ సర్జను, అది కూడా అవసరమైతేనే ఏ ఇంజెక్షన్ సూటబుల్ అవుతుందో అదే ఇస్తారు. దీనికి డైట్ అంటూ అంటే ఈ ప్రత్యేక డైట్ అంటూ ఏముండదు, నార్మల్ ఇంజెక్షన్స్ ఇస్తాము. జాగ్రత్తలు ఏంటి, జాగ్రత్తలు తీసుకోవాలి. అంటే ఏంటంటే ఇంజెక్షన్ ఇచ్చిన తర్వాత ఫస్ట్ ఫ్యూ డేస్ పెయిన్ ఎక్కువ ఉండొచ్చు, డాక్టర్ గారు పెయిన్ కిల్లర్స్ అవి ఇస్తారు. జాగ్రత్తగా వాచ్ చేసుకోవాలి, ఏమైనా ఇన్ఫెక్షన్ వస్తుందా లేదా, హౌ ఈస్ ద రెస్పాన్స్ విత్ ది ఇంజెక్షన్, తగ్గుతుందా లేదా, డాక్టర్స్ ఫాలోఅప్ చేస్తారు. రెగ్యులర్గా డాక్టర్ దగ్గర ఫాలోఅప్ అయితే సరిపోతుంది. ఒకవేళ సార్ మీరు అన్నారు ఇన్ఫెక్షన్ రావచ్చు, సరిగా క్లీన్గా ఇవ్వకపోతే, ఒకవేళ ఇన్ఫెక్షన్స్ వస్తే వాళ్ళు ఎన్ని డేస్ సఫర్ అవుతారు, వాళ్ళకి ఎన్ని రోజుల్లో తగ్గుతుంది, మళ్ళీ వాళ్ళు ఎలాంటి ట్రీట్మెంట్ తీసుకోవాల్సి వస్తుంది? ఇన్ఫెక్షన్ అనేది కెటాస్ట్రోఫీ అండి. ఇన్ఫెక్షన్ వస్తే ఏమవుతుంది, మోకాలు వాపు వస్తుంది, పెయిన్ వస్తుంది, రెడ్నెస్ అంటాం, ఎర్రగా వాపు రావచ్చు, నడవలేకపోతారు, మూమెంట్స్ ఉండవు, ఫీవర్ వస్తుంది, టాక్సిక్ అవుతారు. అటువంటి లక్షణాలు ఉంటే ఇమ్మీడియట్గా డాక్టర్ని కలవాలి. డాక్టర్ దానికి తగ్గట్టుగా ట్రీట్మెంట్ ఇస్తారు. ఓకే సార్. సో వీళ్ళకి అసలు ఎందుకు సార్ మోకాలు నొప్పులు అనేవి వస్తూ ఉంటాయి? అంటే ఇప్పుడు వరకు అంటే మనం 40 తర్వాతే చూస్తాం, ఇప్పుడు 30+ వాళ్ళకు కూడా వస్తున్నాయి. సో ఎందుకంటారు రీజన్? ఎందుకు అంటే అంటమ్మా 30+ వాళ్ళకు కూడా, యంగ్ పీపుల్ కూడా మోకాలు ఎక్కువ అరిగిపోతూ ఉన్నాయి. ఎందుకు అంటే వెయిట్ ఒకటి, థైరాయిడ్ డిసీజెస్, కాల్షియం తక్కువ ఉండడము, వైటమిన్ డి తక్కువ ఉండడం, ల్యాక్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీస్, ఎక్కువ అబ్యూస్ చేయడం నీ జాయింట్ని, దీనివల్ల ల్యాక్ ఆఫ్ యాక్టివిటీ, ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం, లేజినెస్,
ఇంజురీస్ అయితే పట్టించుకోకపోవడం యంగ్ పీపుల్లో కూడా, దానివల్ల ఎక్కువ నీ ఆర్థరైటిస్ వస్తుంది. యంగ్ పీపుల్లో కూడా ఆర్థరైటిస్ వస్తుంది. ఇప్పుడు ఓకే సార్, వాక్ చేయొచ్చు అన్నారు, కానీ మరి వాక్ చేసేయాలంటే వాళ్ళకి నీ పెయిన్ ఉన్నప్పుడు ఎక్కువ దూరం వాక్ చేయలేరు, ఎక్సర్సైజ్ చేయలేరు, మరి వాళ్ళకి ఏంటి సొల్యూషన్? చాలా మంది ఏంటంటే అది మిస్నోమర్ అమ్మా. నీ ఆర్థరైటిస్ వస్తే నేను నడవకూడదా, బెడ్ రెస్ట్ తీసుకోవాలా అని అంటారు. కానీ అది కాదు. నీ ఆర్థరైటిస్ ఉన్నా కూడా దే హ్యావ్ టు వాక్. నీని మూమెంట్స్ చేస్తూ ఉండాలి, రేంజ్ ఆఫ్ మూమెంట్స్, దాన్ని నడుస్తూ ఉండాలి. నడవకపోతే ఏం చేస్తుంటారమ్మా, నీకు స్ట్రెంత్ రాదు, మూమెంట్స్ రాదు, మజిల్స్ వీక్ అయిపోతాయి, ఇంకా ఆర్థరైటిస్ పెరుగుతూ ఉంటుంది. ఓన్లీ ఏం చేయొద్దంటాము నీ ఆర్థరైటిస్ ఉన్న వాళ్ళకి? రన్నింగ్ చేయొద్దంటాం, జాగింగ్ చేయొద్దంటాము, స్పోర్ట్స్ ఎక్కువ ఆడొద్దంటాం, కింద కూర్చోద్దంటాం, స్క్వాట్ చేయొద్దంటాము, ఇండియన్ టాయిలెట్ వాడొద్దంటాం. అటువంటి తీసుకుంటే ఫర్దర్ ప్రోగ్రెస్ కాకుండా కొంతవరకు ఆపచ్చు. అంటే ఎక్కువ కూర్చున్నా సరే వస్తాయా సార్ పెయిన్స్? అంటే ఇలా సిస్టమ్ ముందు వర్క్ చేస్తూ ఉంటారు దానికి లేదు. వాళ్ళు ప్రొలాంగ్ సిట్టింగ్ ఉంటారు, ఇన్యాక్టివిటీ ఉంటుంది, ఎక్కువ ఫిజికల్ యాక్టివిటీ ఉండనప్పుడు ఇండైరెక్ట్గా వస్తాయి. ఓకే. సో ఏం చెప్తాము, ఎవ్రీ 30 minutesకి లేచి కొంచెం స్ట్రెచ్ చేసుకొని నీ మూమెంట్స్ చేసుకోమంటాం. అప్పుడు కొంతవరకు యాక్టివిటీ ఉంటుంది. ఓకే సార్. అంటే ఫర్దర్గా వీళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి సార్? ఇంకా అదే రెగ్యులర్ ఫాలోఅప్ చేసుకోవాలి, డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి. డాక్టర్ విల్ ఐడెంటిఫై ది ఆర్థరైటిస్ ఎంతవరకు వచ్చిందో చూస్తారు, దాన్ని బట్టి వాళ్ళు ఫర్దర్ ట్రీట్మెంట్ చెప్తారు. ఓకే సార్. అంటే ఇప్పుడు వరకు ఎవరికి నాకు తెలిసి ఇంజెక్షన్ తీసుకున్న తర్వాత ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని తెలీదు. సో చక్కటి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు సార్. థ్యాంక్ యూ. నమస్తే మేడం. థ్యాంక్ యూ.